బెండకాయతో రకరకాల వంటలు చేసుకోవచ్చు కదా, పులుసుల్లోనే రకరకాలుగా చేసుకోవచ్చు. ఈసారి కొబ్బరి వేసుకొని బెండకాయ పులుసు చేసుకుందాము. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఏ కూర అవసరం లేదు, ఓన్లీ ఈ బెండకాయ పులుసుతోనే తినొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. బెండకాయ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ పెట్టండి. ఇప్పుడు బెండకాయ కొబ్బరి పులుసు టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. వీటిని 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా వేగుతాయి. ఈలోపు కొబ్బరి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చూద్దాము. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయల్ని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. మూత పెట్టొద్దు, బెండకాయలు జిగురొస్తాయి. 2-3 నిమిషాల తర్వాత 2 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని 1 నిమిషం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. నేను ఇక్కడ 20 గ్రామ్ చింతపండుని నానబెట్టి పులుసు తీసుకున్నాను. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని మరగనివ్వాలి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ వేసుకున్నాను. మూత పెట్టుకొని మరిగించుకోవాలి. 1 టీ స్పూన్ బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. మూత పెట్టుకుని మరిగించుకుందాము. బెండకాయలు ఉడికే వరకు మరిగించుకోవాలి. బెండకాయలు ఉడికిన తర్వాత గ్రేవీ చెక్ చేసుకోవాలి. చిక్కబడిందేమో చూసుకోవాలి. సాల్ట్ కూడా సరి చూసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా పచ్చి కొబ్బరి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఏ కూర అవసరం లేదు. బెండకాయ కొబ్బరి పులుసు ఉంటే చాలు, మొత్తం అన్నం అంతా తినేయచ్చు. నేనైతే వారానికి ఒక్కసారైనా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అంతే,
చూసారు కదా, బెండకాయ కొబ్బరి పులుసు ఎంత ఈజీగా చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోల్సమ్లో ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే కాదు, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతాయి. ఇవే కాకుండా మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడీ మిక్స్ కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.